కట్టె పొంగల్ చెట్టు పొంగలి చెట్టు పొంగల్ మామ. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. సో ఇంకా ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి యాక్చువల్లీ ఇది 2 డేస్ వ్లాగ్ అండి. సాటర్డే అండ్ సండే 2 రోజుల వ్లాగ్ అనమాట. 2 రోజులు కూడా నేను ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను. సో సండే ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేశాను అండ్ సాటర్డే రోజు యాక్చువల్గా ఆ రోజు మా వాస్విక్ స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ ఉందనమాట, బాలానందం అని చెప్పేసి. సో అది కొంచెం షూట్ చేసున్నాను అండ్ నాన్న వచ్చారు. సో ఫస్ట్ టైం అనమాట కొత్త అంటే పైకి షిఫ్ట్ అయిన తర్వాత నాన్న రావడము. సో అది నాన్న వచ్చింది, కొంచెం షూట్ చేశాను అనమాట. సో 2 కలిపి నేను ఈ వ్లాగ్లో అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇంక ఇవాళ సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇక్కడైతే కట్టె పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా యాక్చువల్గా మా చిన్నోడిని మా అత్తయ్య అడిగారనుకుంటా, "ఏం టిఫిన్ మీది?" అని చెప్పేసేసి. ఇంక వాడొచ్చి నన్ను అడుగుతున్నాడు. వాడు చూడండి ఫిక్స్ అయ్యి దోస, పూరీనా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎందుకంటే ఎవ్రీ సండే కూడా మేము దోసనో, చపాతీనో, పూరీనో ఇట్లనే చేసుకుంటాం కదా అనేసి వాడొచ్చి డైరెక్ట్‌గా ఇంకా అదే అడుగుతున్నాడనమాట. ఇంకా కట్టె పొంగల్ అని చెప్పేసి కట్టె పొంగల్ అంటే పెద్దగా ఐడియా ఉండదు కదా వాళ్ళకి. ఇంకా కట్టె అంటే ఏంటి అని చెప్పేసి వాడికి అర్థం కాలేదు. ఇంక వెళ్లి మా అత్తయ్యకి చెప్తున్నాడనమాట. సో కాసేపయితే నవ్వొచ్చేసింది నాకక్కడ. ఇంకిక్కడేంటంటే ఇవాళ మార్నింగ్ ఎందుకో తినాలనిపిచ్చిందండి కట్టె పొంగలి. అందుకని ఇంక బ్రేక్‌ఫాస్ట్‌గా ఇదే చేస్తున్నాననమాట. ఇంక వేరే చపాతీ, పూరి అట్లా ఏమి చేయకుండా ఇంక దానికోసం ఇక్కడ నేను ముప్పావు గ్లాస్ వరకు పెసరు పప్పుంటాయి కదా! అవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాను. అలాగే ముప్పావు గ్లాస్ వరకు ఇంకా రైస్ కూడా కుక్కర్‌లోకి యాడ్ చేసుకొని పెసరపప్పు కూడా కొంచెం రోస్ట్ అయిన తర్వాత కుక్కర్‌లోకి యాడ్ చేసి రెండిటిలిని కూడా ఒకసారి వాష్ చేసుకుంటున్నాను. అండ్ ప్యారలల్‌గా పక్కన మార్నింగ్ కదా గ్రీన్ టీ కూడా తాగుతామని చెప్పేసి ఇంక అవి కూడా పెట్టేసాననమాట. ఇంకిక్కడైతే ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో, ముప్పావు, 1:30 వరకు అయ్యాయి కదండీ! సో, 3 గ్లాసెస్ వాటర్ వరకు యాడ్ చేసుకొని, కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసి, ఇంక అలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసాననమాట. ఇంకా వాటర్ గూడా మరిగిపోయాయి పక్కన గ్రీన్ టీ కోసము. ఇంకా లీవ్స్ కూడా వేసేసి, స్టవ్ ఆఫ్ చేసి, ఇంకా లీవ్స్ కూడా వేసేసి జస్ట్ అలా మూత పెట్టేసాను. ఇంకిక్కడైతే ఇంక మా వారు చికెను, ఇంకా కొత్తిమీర, ఉల్లిపాయలు అవి తీసుకొచ్చారు. ఉల్లిపాయలేంటోనండి మాకసలు మంచినీళ్ళు గూడా అయిపోవనమాట. అంటే ఇప్పుడు వింటర్ సీజన్ అవ్వట్లేదనుకోండి వాటర్ కూడా. అసలు మంచినీళ్ళ కంటే మరి దారుణంగా అయిపోతాయి ఉల్లిపాయలు. ఎందుకో గాని ఉల్లిపాయలెక్కువ ఎందుకు యూజ్ చేస్తానంటే ఆనియన్ దోసకండి. అదే నలుగురముంటాం గదా! ఖచ్చితంగా ఆనియన్ దోస ఉండాల్సిందే. వీక్‌లో ఎన్ని రోజులు దోసలు వేసుకుంటే అన్ని సార్లు ఆనియన్ దోస ఖచ్చితంగా ఉండాల్సిందేననమాట మా ఇంట్లో. దానికోసమే కొంచెం ఆనియన్స్ ఖర్చెక్కువవుతాయి. నార్మల్‌గా ఫ్రైస్‌లో గూడా చాలా తక్కువ వేస్తాననమాట. ఇంకేమన్నా గ్రేవీ కర్రీస్, పులుసు కూరలు అట్లాంటప్పుడు యూజ్ చేస్తాను. మెయిన్‌లీ అయితే మాకు ఆనియన్ దోసకే ఆనియన్స్ ఎక్కువ ఖర్చయిపోతాయి. సో, అలాగే ఇంకా ఆనియన్స్ అవి తీసుకొచ్చారు. కొత్తిమీర, ఇంకా కరివేపాకు కూడా కరువైపోయింది. కింద గార్డెన్‌లో చెట్టుంది కానీ, బట్ ఒకసారి మా మామయ్య కట్ చేశారు. ఇంక అప్పటినుంచి అసలది గ్రో అవ్వట్లేదు. ఇది మీకు నేను చాలా సార్లు చెప్పాను. ఇంకా అలా కరివేపాకు గూడా కొంచెం అంటే మామూలుగా ఎక్కువ వెజిటబుల్స్ తీసుకుంటే కొంచెం అలా ఫ్రీగా ఇస్తారు కావాలంటే. బట్ ఇంకా ఉల్లిపాయలు, కొత్తిమీరే కదా తీసుకొచ్చింది. ఇంకొక రూ. 10 తీసుకురమ్మంటే అలా కొంచెం కరివేపాకు కూడా తీసుకొచ్చారు. చాలా అండి. అంటే కొన్ని కొన్నిటిలో కరివేపాకు మెయిన్‌లీ ఫ్రైస్‌లో వాటిల్లో కరివేపాకు ఉంటేనే కదా బావుండేది. అసలు గార్డెన్‌లో లేనే లేదనమాట. ఆకులు అస్సలంటే అస్సలు బాలేదు. ఇంక అందుకని కొంచెం తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. సో, ఇంకా కొత్తిమీర అయితే కవర్‌లో వేసేసి పెట్టేసాను. ఇంక తర్వాత కట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంక కరివేపాకు కూడా అలా పెట్టేసాననమాట. ఇంక చికెన్ గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇప్పుడు పని లేదు ఆఫ్టర్‌నూన్ టైం
టైంకి కదా అప్పుడు చేయొచ్చులే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే అవి పెసరపప్పు రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను కదా ఇంక ఈ లోపు గ్రీన్ టీ కూడా మరిగిపోయాయి కదా ఇంకొంచెం హనీ లెమన్ మిక్స్ చేసేసుకొని ఇంకా అలాగా గ్రీన్ టీ కూడా తాగేస్తూ ఉన్నాను. ఇంకా మా వారు, పిల్లలేమో ఇంకా సరదాగా షికారుకి వెళ్లారనమాట. చెప్తుంటాను కదా! వాళ్ళకి మార్నింగ్, ఈవినింగ్ కంపల్సరీ డైలీ వెళ్తూ ఉంటారండి అనేసి. సో, ఇంకా అలాగా వాళ్ళు ఇంకా రౌండ్‌కైతే వెళ్లారు. అలా షికారుకి వెళ్తే అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ అవ్వందే రారనమాట. ఒక్కొక్కసారి ఎక్కువ టైం గూడా పట్టేస్తది. అంటే వాళ్ళ ఆకలిని బట్టి ఉంటదండి. ఆకలేసిందనుకోండి మా వారికి త్వరగా తీసుకొచ్చేస్తారు. లేదు పర్లేదు అనిపిస్తే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా హాఫ్ అన్ అవర్ కంటే కొంచెం ఎక్కువ సేపే సరదాగా అలా తిప్పుకొస్తారనమాట. సో, అది ఇంకిక్కడైతే ఒక 3 విజిల్స్ అలా పెట్టుకున్నానండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకిక్కడైతే కొంచెం వాటర్ పెట్టేసాననమాట పక్కన. అంటే ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పెట్టాను ఒక బౌల్‌లో. ఇంకిక్కడేమో పాన్‌లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యయితే వేసుకున్నాను. కట్టె పొంగలంటే మనకి ఎక్కువ నెయ్యి గదా! సో, నెయ్యి టేస్ట్ చాలా బావుంటుంది. సో, దానికోసం ఒక 4 స్పూన్స్ నెయ్యి, కొంచెం ఆయిలయితే వేసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడైతే జీరా వేసాననమాట. ఒక 1 స్పూన్ వరకు. జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోనే కొంచెం జీడిపప్పు, అలాగే కొంచెం మిరియాలనమాట. మిరియాలైతే కొంచెం తక్కువే వేశాను. ఎందుకంటే పిల్లలున్నారు కదండీ! సో, యాక్చువల్‌గా ఎక్కువ మిరియాలు ఎక్కువ వేస్తే బావుంటది. బట్ నేను పిల్లలున్నారు. అది పంట కింద పడిందంటే ఇంక నోట్లోకి మొత్తం ఊసేస్తారని చెప్పేసి నేనింక కొంచెమే వేశాననమాట. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా ఏం వేయలేదు. మళ్ళీ అది పంట కింద పడినా మంట పుట్టి మళ్ళీ గోల చేస్తారనేసి. ఇంకా అలాగా తర్వాత కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువైతే యాడ్ చేశాననమాట. సో, అది నార్మల్ పోపే ఇందులో ఆవాలు, పచ్చిశనగపప్పు అవేం వేయం కదా! జీలకర్ర, కొంచెం జీడిపప్పు, మిరియాలు, అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా కొంచెం ఇంగువనమాట. సో, నేనైతే పచ్చిమిర్చి కూడా వేయలేదని చెప్పాను గదా! సో, అది ఇంకా పోపయితే రెడీ అండి. ఇక్కడైతే ఇంక ఈ ప్రెషర్ కూడా పోయింది. పోయిన తర్వాత ఇంక జస్ట్ అలా గరిటెతో మిక్స్ చేస్తూ ఉంటే చాలు మనకది ఈజీగా స్మాష్ అయిపోద్ది. ఎందుకంటే వాటర్ కొంచెం మరీ ఎక్కువ వాటర్ వేసినా సరే విజిల్స్ వచ్చినప్పుడు బయటకి వచ్చేస్తాయి కదా! సో, అందుకే నేను 3 గ్లాసెసే వేసాననమాట. అండ్ 2 గ్లాస్ పక్కనైతే వేడి చేశాను కదా! సో, ఆ బాయిల్ అయిన వాటర్ ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేశానండి. సో, కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ సో, మన కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలనమాట. కొంచెం పల్చగా అంటే కొంచెం లూజ్‌గా అయ్యేంత వరకు. ఇంకా అలా కొంచెం కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా అయిన తర్వాత ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపు ఉంది కదా! ఇంకా తాలింపు వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. సో, మెయిన్‌లీ ఏంటంటే నేను 2 కూడా ఈక్వల్ రేషియోలో వేసుకున్న రైస్, అలాగే పెసరపప్పు. సో, టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే ఇంకా నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ బావుంటుందండి. సో, అది ఫైనల్లీ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కట్టె పొంగలయితే రెడీ. ఎందుకో తెలీదు ఈరోజు తినాలనిపించింది. చాలా రేర్ అనమాట. నాకు కూడా ఎక్కువ మోస్ట్‌లీ సండే వస్తే నాన్ వెజ్ పడాల్సిందే బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో. బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. కానీ వీళ్ళైతే ఇంకా రాలేదబ్బా ఎటో వెళ్లారు. నేను స్టార్ట్ చేసినప్పుడు ఎళ్లారు. ఇప్పటికి ఇంకా రాలేదు. అలా ఉంటాయి వాళ్ళ పనులు. లేట్ అయితేనేమో ఇంకా ఎంతసేపు చేస్తావు అనేసి అంటారు. చేస్తేనేమో వాళ్ళు లేట్. వాళ్ళదైతే లేట్ ఉండొచ్చు కానీ మనదైతే అస్సలు లేట్ ఉండకూడదు. సో, ఇది ప్రస్తుతానికి అదే అంటున్నా నేను, చూపించట్లేదు ఏంటని. పోటు పోటు చేస్తున్నాడు. ఫస్ట్ది థర్డ్ది వేసిరా. పచ్చడి అంటే పొంగల్ కట్ట పొంగల్ చట్నీ అంటే చట్నీ చేయలేదు. మామిడికాయ పచ్చడి చేస్తా. అయ్యా కష్టం ఉండండి అయ్యా చెప్తున్నాగా. చిన్నగా చిన్నగా
ఇంక మా చిన్నోడు ఒకటే గోలండి. దీనిలోకి మరి పచ్చడితో తినాలని వాడికెలా తెలుసో ఏమో నాకు తెలీదు. లేదంటే వాడికలా గుర్తొచ్చిందో ఏమో! లేదంటే వాడికి పచ్చడి తినాలనిపించిందో ఏమో! కానీ నాకు పచ్చడి వెయ్యి అనేసి గోలనమాట. నార్మల్‌గా కట్టె పొంగల్‌లోకి చట్నీ గూడా ఏదో ఒకటి చేస్తారు. నేనైతే ఏం చేయలేదు. నాకెందుకో ప్లెయిన్‌గానే నచ్చుతదనమాట. ఇంకా అలాగా వాడు గోల భరించలేక కొంచెం మామిడికాయ గుజ్జుంటే అంటే మామిడికాయ చట్నీ ఉంటది గదా! మామిడికాయ పచ్చడి. సో, ఇంక కొంచెం అలా గుజ్జయితే వేశాననమాట. చక్కగా తినేసాడు. సో, గోలండి పచ్చడి వెయ్యి అని జెప్పేసి. సో, ఇంకలాగా టీవీ పెట్టుకొని ఇంకలా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాము. ఇంకా ఆ తర్వాత పిల్లలైతే ఇదిగోండి కిందకి వెళ్లి ఆడుకుంటున్నారు. అసలు ఎన్ని రోజుల తర్వాత ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారోనండి. అది కూడా మట్టితో అది. చెప్తూ ఉంటాను కదా! మా చిన్నోడు ఎక్కువ ఆడుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఇంక పెద్దోడేమో కొంచెం టీవీ చూడడం, లేదంటే ఏదన్నా డ్రాయింగ్ వేసుకోవడం అట్లా చేస్తాడని. కానీ చిన్నోడు ఒక్కడే ఆడుకోడండి. ఏమన్నా పనులు చేసేటప్పుడు చిల్ల పనులు చేస్తూ ఉంటారు గదా! అవైతే ఒక్కటే చేస్తాడు గానీ, ఆడుకోవడానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అన్నయ్య ఉండాల్సిందే. సో, ఇంక అలాగే ఈరోజు ఇంక వాసవిక్‌ని గూడా టీవీ లేదు, ఏం లేదు. ఆడుకోండి పోండి కిందకెళ్ళి అని చెప్పేసి పంపిస్తే, ఇంక అలాగా మట్టితో అయితే ఆడుకుంటున్నారు. మట్టితో ఆడుకోవడం అదొక సరదాలేండి. చిన్నప్పుడు మనం కూడా ఆ మట్టితో ఆడుకొని వచ్చినోళ్ళమే కదా! అదేమీ అంటే అది మళ్ళీ మట్టి కదా! డస్ట్ అనేసి కొంతమంది ఏంటంటే ఎలో చేయరనమాట. పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళమంటే ఖచ్చితంగా మట్టితో ఆడుకొని పైకైతే వస్తాము. సో, ఇంక అలా వాళ్ళైతే ఆడుకున్నారు ఈరోజు. మంచిగా ఆడుకున్నారనమాట. ఇంకా అదండి. ఇంకా తర్వాతయితే ఇక్కడ నేను కరివేపాకు తీసుకొచ్చారు కదా! మార్నింగు. ఇంకా ఆకులు మొత్తం గూడా తీసేసి ఒక బాక్స్‌లో వేసేసి స్టోర్ చేద్దాంలే అనేసి బాక్స్‌లో పెట్టేస్తున్నాను. టిష్యూ పేపర్స్ అయిపోయాయన్నమాట. ఇంక అందుకని నార్మల్‌గా న్యూస్ పేపర్ ఉంటది కదా! అదే అడుగున వేసేసి తర్వాత కరివేపాకు ఆకులన్నీ కూడా వేసేసి పైన ఇంకొక పేపర్ పెట్టేస్తున్నాను. అంత తెచ్చారు కానీ అందులో హాఫ్ ఏంటంటే బాలేదండి అసలు ఆకులపై నల్లగా మచ్చలుండి సగమేమో తినేసినట్లు ఉండి అస్సలు బాలేదన్నమాట. అందుకని తీసేసాను. మంచిగా ఉన్నది స్టోర్ చేసుకున్నాను. ఇంకిక్కడైతే ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి చికెన్ ఫ్రై అయితే చేశాననమాట. నేను మొన్న మీకు ఆల్రెడీ షార్ట్‌లో గూడా షేర్ చేశాను గదా! సేమ్ అదే ప్రాసెస్. అలా చేస్తేనే వీళ్ళకి చాలా ఇష్టము. సో, ఇంకలా చికెన్ ఫ్రై చేసేసాను. ఇంక అంతకు మించి ఈరోజు స్పెషల్ అయితే ఏమి చేయాలనుకోలేదు. సో, అదండి. అంతవరకు సండే వరకయితే. ఇంకిదొచ్చేసి ముందు రోజనమాట. చెప్పాను గదా! వాసవిక్ వాళ్ళ స్కూల్‌లో కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి. సో, నిన్నైతే ఇక్కడికొచ్చాము మేము స్కూల్ దగ్గరికి. డెకరేషన్ జూడండి ఎంత బాగా చేశారో. నాకైతే భలే నచ్చేసిందనమాట. సో, ఎవ్రీ ఇయర్ గూడా ప్రీ ప్రైమరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు కండక్ట్ చేస్తారనమాట ఈ ప్రోగ్రాము. ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క రోజు. సో, అలా సాటర్‌డే రోజు ఫస్ట్ క్లాస్‌కైతే కండక్ట్ చేశారు. సో, వీడొచ్చేసి 2 డాన్స్ పెర్ఫార్మన్సెస్ అండ్ ఒక స్కిట్ అనమాట. కానీ ఆడపిల్లలైతే భలే రెడీ అవుతారండి. అంటే మంచి మంచి కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేయడం గూడా మంచి కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేస్తారనమాట టీచర్సే. సో, అలాగా బావుంటుంది ప్రోగ్రాము. సో, అలా మా వాడైతే ఫస్ట్ పెర్ఫార్మన్స్ అయితే అయిపోయింది. అంతగా బ్యాక్ ఉన్నాడు కదండీ! కనిపించలేదనమాట వీడియోలో. అండ్ ఇక్కడైతే సెకండ్ పెర్ఫార్మన్స్‌కి రెడీ అయ్యి చక్కగా ఇంకిక్కడైతే 'నా అందం సూడు బావయ్య' అని చెప్పేసి ఒక ఫోక్ సాంగ్ ఉంటది కదా! సో, దానికనమాట ఇలా పెర్ఫార్మన్స్ అయితే. నాకైతే అమ్మాయిలు భలే క్యూట్‌గా అనిపించారండి. అంటే జడలు చూడండి అసలు అంత జడ మోయడం కష్టం గదా! చాలా పూలు పెట్టి ఇంకా శారీ మెయింటైన్ చేయడం ఎన్ని పిన్స్ పెట్టాలో నిజంగా పాపం వాళ్ళని రెడీ చేసిన వాళ్ళ మదర్స్‌కి నిజంగా చాలా గ్రేట్ అనమాట. మగ పిల్లలదేముంది జస్ట్ ఆ ధోతి ప్యాంటు, బనియన్, టవల్ అనమాట అంతే. ఆడపిల్లల్ని రెడీ చేయాలంటే ప్రోగ్రామ్ ఏంటంటే జస్ట్ పిల్లల్లో కొంచెం ఆ స్టేజ్ ఫియర్ అదంతా తగ్గి సో, ఫ్యూచర్‌లో కొంచెం అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి. కొంచెం స్ట్రాంగ్ బ్రేవ్‌గా ఉండాలి అని చెప్పేసేసి ఫిఫ్త్ స్టాండ్ వరకు ఇలా ప్రతి ఒక్కళ్ళని కూడా ఏదో ఒక యాక్టివిటీలో అయితే ఇన్వాల్వ్ చేస్తారనమాట పిల్లల్ని. సో, అదనమాట. ఇలా అయితే జరిగిందండి బాలానందం. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ కూడా ఒక కాన్సెప్ట్‌తో అయితే తీసుకొస్తారంటండి. అంటే దేని గురించైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అట్లాగా దాని ప్రత్యేకత గురించి చెప్పడము అలాగా. సో, ఈ ఇయర్ ఏంటంటే స్టేట్స్ గురించి ఎవ్రీ స్టేట్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అక్కడ ఎలా ఉంటది? ఏంటి? అని చెప్పేసి సో, దాని ఇన్ఫర్మేషన్ అంట ఈ ఇయర్. సో, వీళ్ళకేంటంటే ఈ ఇయర్ తెలంగాణ స్టేట్ గురించి అంటే ఫస్ట్ క్లాస్ కదా! సో, తెలంగాణ స్టేట్ దాని ప్రత్యేకత గురించి అది చెప్పడం అనమాట. వీళ్ళ ప్రోగ్రామ్ మొత్తం గూడా ఇంక ఓన్లీ తెలంగాణ గురించి. అండ్ నిన్న థర్డ్ క్లాస్ వాళ్ళకి జరిగింది. నిన్న సెకండ్ క్లాస్ వాళ్ళకి జరిగింది. సో, వాళ్ళేంటంటే ఏపీ అంట. అండ్ ఒకళ్ళు కర్ణాటక అట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్‌ని గురించి చెప్పడం అంట. సో, అట్లా ఎవ్రీ ఇయర్ కూడా ఒక కాన్సెప్ట్‌తో అయితే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. సో, అలాగా ఫైనల్లీ డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే అయిపోయింది. అండ్ లాస్ట్ స్కిట్ అండి. జస్ట్ ఒక డైలాగ్ కోసం వీడికి పోలీస్ డ్రెస్ అనమాట.
ఆ స్కిట్ గూడా ఏంటంటే, ఈడి పెర్ఫార్మన్స్ అయిపోగానే వెంటనే స్టార్ట్ అయిపోయింది. నాకు ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేంత అంత టైం లేదనమాట. డ్రెస్ చేంజ్ చేద్దామని తీసుకెళ్ళాను. మీరు వెంటనే పోలీస్ డ్రెస్ వేసేయాలండి అని చెప్పేసి అన్నారు. అలానే వెంటనే వేశా. బట్ ఏంటంటే, అప్పటికే స్కిట్ స్టార్ట్ అయిపోయింది. వీడి నేమ్ మైక్‌లో అయితే అనౌన్స్ చేస్తున్నారు. వాస్విక్, వాస్విక్ అని చెప్పేసి ఇంకా గబాల్న వాళ్ళ టీచరే తీసుకొచ్చేసారనమాట. ఇంకా డైలాగ్ ఏంటనేది గూడా నేనైతే షూట్ చేయలేదు. ఇంకా వీడు చూడండి కిందకొచ్చి ఎగురుతున్నాడు. ఇంకా అలా తర్వాతయితే ఇంకా ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంటికొచ్చేసాము. నానొచ్చాడు ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ లో ఎత్తుక్కుంటున్నాడు. హాయ్ చెప్పు నాన్న. హాయ్ అంటే బాయ్ అంటాడు. మంచి తగ్గిపో. ఒకటి తీసుకో తాత అను. నువ్వన్నా పెడతావా అట్ట? అరే ఒకటి టీరా అంటావు. వాడు చూడు ఒకటి ఏం రావు దానికి. తీసుకున్నావే గ్రీన్ ఇది కాదు, గ్రీన్ వేరే గ్రీన్. ఇది ఎక్కువ ఎక్కువ. యాక్చువల్లీ ఇక్కడ ఒక సెరమనీ ఉంటే దానికోసం అయితే వచ్చారనమాట. మొన్న చెప్పాను కదా మీకు మాకు సోదకం అనేసి, దానికి రిలేటెడ్. ఇంకా మేము వచ్చిన దాకుండు మార్నింగే వచ్చారు. కానీ నేను మార్నింగే వెళ్ళిపోయా. 10 కలా వెళ్ళాను అనమాట. పిల్లలు బస్సులో వెళ్ళిపోయారు మార్నింగ్ 8కి. నేను 10 కలా వెళ్ళాను. ఇంక వచ్చిన దాకుండు నాన్న అంటే ఇంకా ఉన్నారనమాట. ఎలా అయినా ఉండే వాళ్ళే లేండి, పిల్లల్ని చూడకుండా ఎలా వెళ్తారు. సో ఇంకా అలాగా ఇంకా నేనైతే ఫుడ్ అది కూడా ఏం పెట్టలేదు. సో దానికోసం వచ్చారు కాబట్టి అక్కడే తినేశారు. ఇంకేమన్నా టీ కాఫీ అట్లా ఇద్దామంటే నాకేం ఫుల్గా ఉందని చెప్పేసి సరేలే అని జిలేబీ ఉంటే ఇంకా జిలేబీ ఇచ్చేసాను అనమాట. ఇంకా అలా కాసేపు అయితే మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇంకా తర్వాత అయితే ఇక్కడ రిటర్న్ అయిపోతున్నారు. ఆల్మోస్ట్ 3కి 2:30కి అలాగా. ఎందుకంటే ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయి. సో మళ్ళీ వాటిని చూసుకోవాలని చెప్పేసి ఇంక ఇక్కడ రిటర్న్ అయిపోతున్నారు అనమాట. ఇంకా మా చిన్నోడేమో ఇక్కడ వెంట పడుతున్నాడు. బోర్ తీసి ఇక ఇవి పెట్టుకో. నాన్న ఎప్పుడు వచ్చినా మా చిన్నోడు ఖచ్చితంగా వెంట పడతాడు. నేను కూడా వస్తా అనేసి ఇప్పటికే అడుగుతున్నాడు నన్ను, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దాం అనేసి. సంక్రాంతి పండుగకి వెళ్దాంలే అనేసి చెప్తా ఉన్నాను. సో ఇంకా అలా అత్త వాళ్ళ ఇంటి దగ్గర దిగుతానులే అనేసి అన్నాడు. ఇంకా అక్కడ దిగాడులేండి. ఇంకా అలాగా నాన్న అయితే వెళ్ళిపోయాడు. మేము ఇంకా పైకి షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడే అనమాట నాన్న రావడము. అంటే ఇంటీరియర్ వర్క్ అవ్వక ముందు వచ్చారు. బట్ ఆ వర్క్ అయిన తర్వాత మేము షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడే రావడము. సో ఇంకా అలా ఇల్లు మొత్తం కూడా చూస్తున్నారు అనమాట. ఇందాక చెప్తున్నాను కదా ఫ్రిడ్జ్ లో చూస్తున్నారు ఫ్రెండ్స్ అని చెప్పేసి. నార్మల్ గా చూస్తున్నారులేండి. ఇంకా అలా ఇల్లు మొత్తం కూడా చూస్తున్నారు. ఇంకా అలా ఏం పెట్టకుండా పంపించాను పాపము. మార్నింగ్ ఉన్నట్లయితే ఏదో ఒకటి చేసేదాన్ని. బట్ నేను లేను, మా వారు కూడా లేరు. ఇప్పుడేమో కాసేపు ఉండమంటే గేదెల పని ఉంది అది ఇది అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారనమాట. సో అదండి. ఇంకా నాన్న వెళ్ళిన తర్వాత నేనైతే మొన్న డిమార్ట్ లో కర్టన్స్ అవి తీసుకున్నాను కదా, అవైతే పెట్టుకుంటూ ఉన్నాను. సో ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.